హై టు ఆల్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈ వీడియో అనేది మామూలుగా స్టేట్ పాలిటిక్స్ అండ్ సెంట్రల్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఆల్మోస్ట్ టీడీపీ అండ్ జనసేన పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కలిపి అత్యధిక మెజారిటీతో ఈరోజు గెలవడం జరిగింది. ఆల్మోస్ట్ గెలుపు ఖాయమైంది. మరియు సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి ఈ రెండు పార్టీలకి మంచి యుద్ధం జరుగుతుందని మాత్రం చెప్పగలను. ఎవరు గెలుస్తారో అనేది తేలిపోకముందే మ్యాక్సిమం బీజేపీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇండియా కూటమి అనేది ఈసారి చాలా మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చింది బీజేపీకి. ఒకవేళ కాంగ్రెస్ విడిగా పోటీ చేసింటే దరిదాపుల్లో కూడా వచ్చిండేది కాదు. అన్ని పార్టీలు కలిసాయి కాబట్టి, ఒక ఇండియా కూటమిని ఫామ్ చేసుకున్నాయి కాబట్టి గెలవడం అనేది కాకపోయినా ఒక దగ్గరికి ఆ మెజారిటీ దగ్గరికి వచ్చారు. అయితే నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి అయితే మాత్రం బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే బీజేపీ గవర్నమెంట్ ఆలోచించాల్సి ఉంటుంది ఈ విషయంలో. అండ్ గెలిచినా కూడా ఓడిపోయిన వాళ్ళకి సానుభూతి, గెలిచిన వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తి శుభాకాంక్షలు. సో ఇప్పుడు మామూలుగా మనకేంటంటే, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ 5 years వరకు ఇండియా అనేది సేఫ్గా ఉంటుంది. మరియు డెవలప్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేది కూడా ఇంకా ముందుకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇండియా కూటమి వస్తే కొన్ని విషయాల్లో అది మైనస్ పాయింట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ 5 years ఉండడం వల్ల ఇండియాకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా G20 కంట్రీస్ ఉన్న ప్రతి కంట్రీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తాయి. అండ్ ఒకవేళ ఇండియా కూటమి అనేది వస్తే అధికారంలోకి, మళ్ళీ అది కొన్ని విషయాల్లో మార్పు అనేది జరుగుతుంది. అది ఏందో మీకే అర్థమై ఉండాలి. ఈ పార్టీకి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇప్పుడు ఇండియాకి ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయింది. ఎవరు గెలుస్తారు అనేది ఆల్మోస్ట్ తెలిపింది. నెక్స్ట్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అయిన యూకే గవర్నమెంట్ కూడా యూకే కింగ్ చార్లెస్ గారు రిక్వెస్ట్ మేరకు పార్లమెంట్లో రిక్వెస్ట్ చేశారు. లాస్ట్ వీక్లో జూలై 2nd weekలో యూకే యునైటెడ్ కింగ్డమ్ ఎలక్షన్స్ కూడా మొదలవుతాయి. మరియు కొద్ది నెలల్లోనే నెక్స్ట్ డెవలప్డ్ కంట్రీ అయిన ఆస్ట్రేలియాలో కూడా ఎలక్షన్స్ కూడా మొదలవుతాయి. ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేయలేదు, బట్ త్వరలో అయితే అనౌన్స్ అయితే చేస్తారు. అండ్ ముఖ్యంగా ఈ రెండు కంట్రీస్ కూడా చాలా ఇంపాక్ట్ అయితే కలిగిస్తాయి వరల్డ్కి. అండ్ దీని రెండు కంట్రీస్ మించిన కంట్రీ యుఎస్ఏ కంట్రీలో కూడా త్వరలో ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. ఆల్మోస్ట్ ప్రతి కంట్రీకి ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయితే ఈ యొక్క రీసెంట్గా మనకి వార్స్ జరుగుతున్నాయి. రష్యాకి, యుక్రెయిన్కి అండ్ ఇజ్రాయెల్కి, పాలస్తీనాకి. ఈ వార్స్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్స్ ప్రభావం మొత్తం అన్ని కంట్రీస్ కంప్లీట్, అంత తొందరగా ఎలక్షన్స్ కంప్లీట్ అయితే అంత మంచిది. అది ఇంటర్నల్గా మీకు అర్థం కాదు. ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతే వార్ ఏంది ఆగేది అని అనుకుంటారేమో, బట్ కొన్ని విషయాల్లో ఇవి లేట్గా తీసుకోవాల్సి ఉంటుంది డిసిషన్స్ కూడా. సో కాబట్టి ప్రతి కంట్రీ కూడా మోడీ సర్కార్కి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క ఫలితాలు కూడా విడుదల చేయడం జరుగుతుంది. 5 గంటల లోపల ఫలితాలు విడుదల చేస్తారు. బట్ నాన్ అఫీషియల్గా స్టేట్ పాలిటిక్స్ వదిలేయండి. స్టేట్ పాలిటిక్స్ ఇది
సింపుల్గా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కూడా అది 5 ఏళ్ళు పరిపాలన ఉంటుంది. ఎవరు వచ్చినా పెద్దగా ఏం చేసేది ఉండదు, ఎవరు పోయినా ఎవరు పెద్ద చేసేది ఏమి ఉండదు. బట్ సెంట్రల్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఉంటుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓవరాల్ ఇండియాకి ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. సో కారణాలు అయితే నేను చెప్పలేదు. ఇండియా కూటమి వస్తే ఇండియాకి ఏం ప్రాబ్లం అని, బీజేపీ గవర్నమెంట్ వస్తే ఏంది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, ఇండియా కూటమి వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే అడ్వాంటేజ్ ఏంది డిసడ్వాంటేజ్ ఏంది నేను చెప్పను. ఎందుకంటే అది కొంచెం కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కాంగ్రెస్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎవరిని నేను క్రిటిసైజ్ అయితే చేయట్లేదు. సో అందరూ ఒకరే, ఎవరు గెలిచినా కూడా ఎవరు ఓడిపోయినా కూడా చేసేది ఏమీ లేదు కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఎట్టైనా రిజల్ట్ అనేది తెలిపింది కాబట్టి ఏపీ స్టేట్ పాలిటిక్స్లో టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 9న అధికారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అధికారికంగా అనౌన్స్ చేశారు. ఉదయం మ్యాక్సిమం 11 గంటలకు ఉండొచ్చు. మరియు ఈ యొక్క రిజల్ట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ రిజల్ట్ కూడా అది త్వరలో రాబోతుంది. ఆల్మోస్ట్ డిక్లేరింగ్లోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తుంది. బట్ ఇండియా కూటమి అనేది గట్టి పోటీ ఇచ్చింది ఈసారి. ఒకప్పుడు 100 నుంచి 120 ఉంటే ఇప్పుడు ఏకంగా 230, 250కి రీచ్ అయిపోయి. ఎందుకంటే కాంబినేషన్తో పార్టీస్ కలిసాయి. కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే అది వేరే లెవెల్, అది ఇంకా వచ్చే పరిస్థితే కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలు కలిపి ఒక్క మోడీ సర్కార్ని దించాలని ఆలోచనతో పోటీ చేసాయి. ఆ గట్టి పోటీ ఇచ్చాయి అన్నమాట. కాబట్టి నెక్స్ట్ 5 years ఎలక్షన్స్ అనేది ఇంకా ధీటుగా ఉంటాయి. ఖచ్చితంగా కూడా పార్టీ మారే అవకాశం కూడా ఉంటుంది ఆ టైంలో. కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా అయితే జరిగాయి అనుకుంటున్నాను. సో ఆల్ G20 కంట్రీస్ కూడా, ప్రతి కంట్రీ కూడా కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. ఇంకొంతసేపట్లో 5 గంటలకి అఫీషియల్గా రిజల్ట్ అనేది వస్తుంది. ముఖ్యంగా UK, ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ స్టేట్స్, ఈ 3 కంట్రీస్కి ఎలక్షన్స్ అనేది తొందరగా పూర్తి అవ్వాలి. UK అయితే అనౌన్స్ చేసింది కానీ ఆస్ట్రేలియా ఇంకా అనౌన్స్ చేయలేదు. అండ్ యునైటెడ్ స్టేట్స్ కూడా అనౌన్స్ అయితే చేయలేదు. ఈ 3 కంట్రీస్ కూడా తొందరగా ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. అండ్ ముఖ్యంగా ఆల్రెడీ రష్యాకి అయిపోయింది. రష్యాకి ఆల్రెడీ ఎలక్షన్స్ పూర్తి అయిపోయి ఏకగ్రీవం, మళ్ళీ పుతిన్నే ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అండ్ చైనా కూడా అయిపోయింది, జిన్పింగే మళ్ళీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఇండియా కూడా అయిపోవచ్చింది. ఇంకా ఈ పెద్ద 2 presidents and 1 prime minister, 3 big democracies. ఒకటి పెద్ద బిగ్ డెమోక్రసీ వచ్చేసి ఇండియా, 2 డిక్టేటర్షిప్స్ రష్యా అండ్ చైనా. ఆల్రెడీ 2 కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 3వది ఇండియాది కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈ మోస్ట్ 3 డెవలప్డ్ కంట్రీస్ UK, ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ కూడా తొందరగా ఎలక్షన్స్ పూర్తయితే బాగుంటుంది. ఓవరాల్ ఈ ఎలక్షన్స్ పూర్తయితేనే ఈ వార్కి ఏదో ఒక స్టాపింగ్ మార్క్ ఉండొచ్చు కాదు, ఉంటుంది కూడా. అన్ని కంట్రీస్ ఎలక్షన్స్ అయితే మళ్ళీ డిస్కషన్లోకి వస్తుంది. సో ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో ఇదే ఈరోజు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. అండ్ వీసాకి, పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్ అనేది త్వరలో రిలీజ్ చేస్తాము, డిఫరెన్సెస్ ఏందో అనేది. అండ్ ఇంకేమైతే థ్యాంక్ యూ, బాయ్.